ఏమ్మా నిన్న క్లాస్లో అర్థమాటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకున్నాం. ఈరోజు లాజికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. లాజికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు ఎండ్ ఆరు లాజిక్ గేట్స్లో నేర్చుకున్నారు కదా. ఎండ్ గేట్, ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఆ ఆపరేషన్స్ యూజ్ చేసి ఎండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను, ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్స్, ఈ లాజికల్ ఆపరేషన్స్ అన్నీ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాంప్లిమెంటు, కంపేరు, రొటేట్, వీటన్నిటిని ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ లాజికల్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం మనం. ఫస్ట్ వన్ ANAR. First one is ANAR. ANA means end register with accumulator. R means register. ANAR అంటే ఏంటి? end register with accumulator. అంటే రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్, ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R is ended with the content of the accumulator. అంటే ఎండెడ్ అంటే ఎండ్ ఆపరేషన్ చేస్తాం. ఎండ్ ఆపరేషన్ ఏంటి? A డాట్ B. బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అయితే అవుట్పుట్ ఏమవుతుంది? Y ఈక్వల్ టు 0. 0 1 మీన్స్ 0, 1 0 మీన్స్ 0, 1 1 ఆర్ బోత్ ఆర్ 1 1 అయినప్పుడు 1. అంటే ఎండ్ ఆపరేషన్ చేస్తాం. ఏటి మీద? ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆర్. రిజిస్టర్ ఆర్లో ఉన్న కంటెంట్స్కి, అక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్కి, ఆ రెండింటికి మనకి ఎండెడ్ అంటే ఎండ్ ఆపరేషన్ జరుగుతుంది. అది అలా చేయాలి అంటే ANAR అనే ఇన్స్ట్రక్షన్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ANAM, ఎండ్ మెమరీ విత్ అక్యుములేటర్. ఫస్ట్ రిజిస్టర్, నెక్స్ట్ మెమరీ, నెక్స్ట్ ఇమీడియట్ డేటా. నిన్న మనం డిస్కస్ చేసాం కదా అర్థమాటిక్ గ్రూప్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా అంతే. మేము ఎడిషను, యాడ్, సబ్ట్రాక్షను, ఇంక్రిమెంటు, డిక్రిమెంటు యూజ్ చేసాం. ఇక్కడేమో సేమ్ ఎండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను, ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషను యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఆపరెంట్స్ మాత్రం సేమ్. ఒకసారి రిజిస్టరు, నెక్స్ట్ టైం మెమరీ, నెక్స్ట్ టైం ఇమీడియట్ డేటా, అలా చేంజ్ చేసుకుంటూ వెళ్తాం ఆపరెంట్స్ని. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్, సెకండ్ వన్ ANAM, ఎండ్ మెమరీ విత్ అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అడ్రస్డ్ బై, అంటే మెమరీలో ఉన్న కంటెంట్స్కి అడ్రస్డ్ హెచ్ఎల్ పేర్ అని తీసుకుంటే ఆ హెచ్ఎల్ పేర్ ఈజ్ ఎండెడ్ విత్ అక్యుములేటర్. నెక్స్ట్ థర్డ్ వన్ ANI డేటా, ఎండ్ ఇమీడియట్ డేటా విత్ అక్యుములేటర్. అంటే ది సెకండ్ బైట్. ANI అనేది నెమోనిక్ స్పెసిఫైస్ ది ఫస్ట్ బైట్. డేటా అనేది ఆపరెండ్లో ఉంది కాబట్టి దట్ ఈస్ ది సెకండ్ బైట్. కాబట్టి ఇక్కడ ది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ డేటా అండ్ ఇట్ ఈజ్ ఎండెడ్ విత్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. అందుకని ఇక్కడ డేటాని సెకండ్ బైట్ అని మనం స్పెసిఫై చేస్తున్నాం. ది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ డేటా అండ్ ఇట్ ఈజ్ ఎండెడ్ విత్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. అంటే మనం సెకండ్ బైట్లో మన ఏదో కొంత డేటాని తీసుకుంటే ఆ డేటా అనేది ఎండెడ్ విత్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. నెక్స్ట్ ORAR, ఎండ్ ఆపరేషన్స్ అయిపోయినాయి. సిమిలర్గా మళ్ళీ ఆర్ ఆపరేషన్ చేస్తాం. సేమ్ పైన చెప్పుకున్న మూడు వస్తాయి. ఫస్ట్ రిజిస్టర్, నెక్స్ట్ మెమరీ, నెక్స్ట్ ORI. సేమ్ అలాగే ఎక్స్క్లూజివ్ ఆర్. ఫస్ట్ ఒక మెథడ్లో ఎండ్లో మనం ఏమేమి తీసుకున్నాము ఆపరెంట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఎండ్ నుంచి ఆర్కి వెళ్ళొచ్చు, ఆర్ నుంచి ఎక్స్క్లూజివ్ ఆర్కి రావచ్చు. ఎండ్లో మొత్తం 3 డిఫరెంట్. ఫస్ట్ వన్ రిజిస్టరు, నెక్స్ట్ వన్ మెమరీ, నెక్స్ట్ ఇమీడియట్ డేటా. ఇమీడియట్ డేటా కాబట్టి ANI అంటాం. అంటే డేటాని మనం ఇమీడియట్గా ఎండ్ ఆపరేషన్ చేస్తాం. అలా గుర్తుంచుకుంటే మీకు ఒక్కోదానికి 3 వస్తాయి. 3 3 9 ఇన్స్ట్రక్షన్స్ రాయొచ్చు మీరు. నెక్స్ట్ అలాగే ఆర్. సేమ్ ఇందాక పైన ఎండ్ ఆపరేషన్ అన్నాం, ఇక్కడేమో ఆర్ ఆపరేషన్ అంటాం. ORAR అంటే ఆర్ రిజిస్టర్ విత్ అక్యుములేటర్. మీన్స్ ది కంటెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఆర్డ్ విత్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? AB ఇన్పుట్స్ తీసుకుంటే Y అవుట్పుట్ Y ఈక్వల్ టు A ప్లస్ B. ఎండ్కేమో డాట్ ఆపరేషను, మీకు ఆర్ ఆపరేషన్ ఏమో ప్లస్. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే A ఎక్స్క్లూజివ్ B మీన్స్ ప్లస్ సింబల్కి సర్కిల్ ఇస్తాం. A exclusive B means A bar B plus A B bar.
ఇవన్నీ మీకు గేట్స్లో నేర్చుకున్నారు. నెక్స్ట్ ORAM, ఆర్ మెమరీ విత్ అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అడ్రస్డ్ బై HL పేర్ ఈజ్, అంటే మెమరీలో మీకు ఏదో ఒక రిజిస్టర్ పేరు ఉంటుంది, మనం HL పేరు తీసుకున్నాం. అలా కాకుండా BC పేరు తీసుకోవచ్చు, DE పేరు తీసుకోవచ్చు, ఏదైనా సరే ఒక రిజిస్టర్ పేరు ఈజ్ ఆర్డ్ విత్ ది అక్యుములేటర్. నెక్స్ట్ ORI డేటా, ఆర్ ఇమీడియట్ డేటా విత్ అక్యుములేటర్. ఇక్కడ ఇమీడియట్ డేటా అంటే సెకండ్ బైట్ అనేది ఇమీడియట్ డేటా తీసుకున్నాం. ది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ డేటా అండ్ ఇట్ ఈజ్ ఆర్డ్ విత్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. నెక్స్ట్ సిమిలర్ ఎక్స్క్లూజివ్ గేట్. XRAR, ఎక్స్క్లూజివ్ రిజిస్టర్ విత్ అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R ఈజ్ ఎక్స్క్లూజివ్ విత్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. నెక్స్ట్ XRAM, ఎక్స్క్లూజివ్ మెమరీ విత్ అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ మెమరీ లొకేషన్ అడ్రస్ ఎంత HL పేర్ ఈజ్ ఎక్స్క్లూజివ్ విత్ ది అక్యుములేటర్. నెక్స్ట్ XRI డేటా, ఎక్స్క్లూజివ్ ఇమీడియట్ డేటా, ఎక్స్క్లూజివ్ ఇమీడియట్ డేటా లాస్ట్ది. Exclusive or immediate data with accumulator. The second byte of the instruction is immediate data and it is exclusive or with the content of the accumulator. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎండ్ ఆపరేషను ANA రావాలి, ఫస్ట్ రిజిస్టరు, నెక్స్ట్ మెమరీ, నెక్స్ట్ ఇమీడియట్ డేటా, అలా ఆ 3 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎండ్కి 3, ఆర్కి 3, ఎక్స్క్లూజివ్ 3, మొత్తం 3 ఆర్ 9 ఇన్స్ట్రక్షన్స్ రాయగలుగుతారు. ANAR, ANAM, ANI డేటా, అలా 3 గుర్తుంచుకుంటే ఆర్కి వచ్చేస్తుంది, ఎక్స్క్లూజివ్ కూడా రాయగలుగుతారు. నెక్స్ట్ కంపేర్. నెక్స్ట్ CMA కాంప్లిమెంట్. CMA ఈక్వల్ టు కాంప్లిమెంట్ ది అక్యుములేటర్. అంటే మీకు కాంప్లిమెంట్స్ తెలుసు, 1's కాంప్లిమెంటు, 2's కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఏంటి? చేంజెస్, ఈచ్ 1's to 0s అండ్ 0s to 1's, అంటే రివర్స్, ఇన్వర్షన్ లాగా, ఇన్వర్షన్. మీకు నాట్ గేట్లో మీకు నాట్ గేట్ అనేది ఇన్వర్టర్ గేట్స్లో మీకు కాంప్లిమెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. అంటే 1's కాంప్లిమెంట్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్ ఈజ్ అబ్టైన్డ్. ఇక్కడ 1's కాంప్లిమెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 111 అని తీసుకున్నాం అనుకోండి, 3 1లు తీసుకుంటే దానికి 1's కాంప్లిమెంట్ ఏమవుతుంది? 3 0లు వచ్చేస్తాయి, అంటే 1's ప్లేస్లో 0s పెడతాం. అలా కాంప్లిమెంట్ అంటే మనకి అక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్ అన్నిటికీ కాంప్లిమెంట్ అప్లై చేస్తే అవి ఈచ్ 1's to 0s అవుతాయి, 0s to 1sగా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ CMC కాంప్లిమెంట్ ది క్యారీ స్టేటస్. అంటే ఇక్కడ క్యారీ స్టేటస్ అనే ఫ్లాగ్కి కాంప్లిమెంట్ అప్లై చేస్తాం. మీకు ఫ్లాగ్స్ అనేవి స్టేటస్ ఫ్లాగ్స్లో ఉన్నాయి, 5 ఫ్లాగ్స్. ఇక్కడ కాంప్లిమెంట్ ది C మీన్స్ క్యారీ స్టేటస్, ఓన్లీ క్యారీ స్టేటస్ ఫ్లాగే ఎఫెక్ట్ అవుతుంది. ఆ క్యారీ CS ఫ్లాగ్లో ఉన్నదాన్ని కాంప్లిమెంట్ చేస్తాం, అదర్ ఫ్లాగ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. చూడండి, CMC మీన్స్ కాంప్లిమెంట్ ది క్యారీ స్టేటస్, ది CS ఫ్లాగ్ ఈజ్ కాంప్లిమెంటెడ్ అండ్ అదర్ ఫ్లాగ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. రిమైనింగ్ ఫ్లాగ్స్ ఏంటి? 0 ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ, నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వవు, ఓన్లీ CS ఫ్లాగ్కే కాంప్లిమెంట్ అప్లై చేస్తాం. అలాంటప్పుడు CMC అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ STC. ST మీన్స్ సెట్, C మీన్స్ క్యారీ స్టేటస్. The status flag CS is set to 1 and other flags are not affected. ఇక్కడ కూడా ఓన్లీ క్యారీ స్టేటస్ అనేది సెట్ టు 1 అవుతుంది, అదర్ ఫ్లాగ్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వు, అంటే అన్నీ రీసెట్ అవుతాయి. నెక్స్ట్ CMPR కంపేర్ రిజిస్టర్ విత్ అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R ఈజ్ subtracted from the content of the accumulator and status flags are set according to the result of the subtraction. ఇక్కడ కంపేర్ రిజిస్టర్ విత్ ది అక్యుములేటర్. నెక్స్ట్ కంపేర్ కంపేర్ మెమరీ విత్ అక్యుములేటర్. అంటే ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అడ్రస్డ్ బై HL పేర్ ఈజ్
subtracted from the content of the accumulator and the status flags are set according to the result of the accumulator. Next, CRI data. Compare immediate data with accumulator. ఇక్కడ ఇమీడియట్ డేటా అనేది మనం సెకండ్ బైట్లో తీసుకున్నాం. ఇమీడియట్ డేటా ఎప్పుడైనా సరే సెకండ్ బైట్లో మనం ఇమీడియట్గా అప్లై చేయాలి. ది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ డేటా అండ్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్ అండ్ ది స్టేటస్ ఫ్లాగ్స్ ఆర్ సెట్ అకార్డింగ్ టు ది రిజల్ట్ ఆఫ్ ది అక్యుములేటర్. ఎప్పుడైనా సరే మీకు రిజల్ట్ అనేది అక్యుములేటర్లోనే స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ స్టేటస్ ఫ్లాగ్స్ అన్ని సెట్ అవుతాయి అకార్డింగ్ టు ది రిజల్ట్ ఆఫ్ ది అక్యుములేటర్. నెక్స్ట్ ఆర్ఎల్సి, రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్. ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా వేసాము. అంటే మీకు అక్యుములేటర్ మీన్స్ 8-bit రిజిస్టర్. అంటే A0 to A7, A0, A1, A2, A3, A4, A5, A6, A7 ఆ బ్లాక్స్ అండి. A0 నుంచి A7 7-bit అక్యుములేటర్ తీసుకున్నాము. ఆ అక్యుములేటర్ అనేది ఆర్ఎల్సి మీన్స్ రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే మీకు క్యారీ స్టేటస్ ఉంటుంది. క్యారీ స్టేటస్ వైపుకి మీకు లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అయినప్పుడు ఏమంటాం, ఆర్ఎల్సి అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. చూడండి ఈ డయాగ్రామ్ ద్వారా మీకు తెలుస్తుంది. అంటే 7th bit ఆఫ్ ది అక్యుములేటర్ అనేది లెఫ్ట్ సైడ్ సిఎస్ ఫ్లాగ్ దగ్గరికి రొటేట్ అవుతుంది. The content of the accumulator is rotated left by 1 bit. The 7th bit of the accumulator is moved to carry bit as well as to the 0 bit of the accumulator. అంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి A7 మూవ్ అవుతుంది. అదే రొటేట్ అక్యుములేటర్ రైట్ అయితే A0 అనేది మూవ్ అవుతుంది. ఎక్కడికి, క్యారీ స్టేటస్ దగ్గరికి. డయాగ్రామ్ చూడండి మీకు తెలుస్తుంది. The content of the accumulator is rotated left by 1 bit. The 7th bit of the accumulator is moved to carry bit as well as to the 0 bit of the accumulator. అంటే ఆర్ఎల్సిలో 7th bit of the accumulator అనేది దాని పక్కనే ఉన్న క్యారీ స్టేటస్కి, క్యారీ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి లెఫ్ట్ సైడే కదా ఉండేది, అక్కడికి మూవ్ అవుతుంది ఆర్ఎల్సిలో. నెక్స్ట్ ఆర్ఆర్సి, ఇందాక దానికి రివర్స్. రొటేట్ అక్యుములేటర్ రైట్. అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ అంటే A0కి ఈ క్యారీ స్టేటస్ అనేది A0కి రొటేట్ అవుతుంది. చూడండి ఇందాక A7 అనేది క్యారీ స్టేటస్కి వెళ్ళింది. ఇప్పుడు ఏమవుతుంది, A0 అనేది మీకు క్యారీ స్టేటస్ దగ్గరికి వచ్చింది. ఇందాక ఆర్ఎల్సిలో ఏమైంది, 7th bit of the accumulator is moves from the carry status. కానీ ఇక్కడ 7th bit of the moved to 7th bit as well as carry bit of the accumulator. So the content of the accumulator is rotated right by 1 bit. The 0 bit of the accumulator is moved to 7th bit. ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్నది ఏంటి మనకి A0. అక్యుములేటర్లో రైట్ సైడ్ A0 ఉంది, లెఫ్ట్ సైడ్ A7 ఉంది. ఇక్కడ ఆర్ఆర్సి కాబట్టి మనకి రైట్ సైడ్ ఉన్న A0 మూవ్ అవ్వాలి. ఎక్కడికి మూవ్ అవ్వాలి, 7th bit ఆఫ్ ది అక్యుములేటర్ దగ్గరికి మూవ్ అయ్యి అది మళ్ళీ యాజ్ వెల్ యాజ్ క్యారీ స్టేటస్ని రీచ్ అవ్వాలి. చూడండి, ద కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్ ఈజ్ రొటేట్స్ రైట్ బై 1 bit. The 0 bit of the accumulator అంటే A0 is moved to 7th bit as well as carry bit of the accumulator. Only CS flag is affected. వీటన్నిటిలోనూ ఆర్ఎల్సి, ఆర్ఆర్సి, ఆర్ఏఎల్ వీటన్నిటిలోనూ మీకు రొటేషన్స్ అన్నిటిలోనూ క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సిఎస్ ఫ్లాగ్, క్యారీ స్టేటస్ ఫ్లాగ్. నెక్స్ట్ అలాగే ఆర్ఏఎల్, రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్ త్రూ క్యారీ. రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్ త్రూ క్యారీ అంటే క్యారీతో సహా ఇది మూవ్ అవుతుంది. చూడండి, క్యారీ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్ ఈజ్ లెఫ్ట్ త్రూ 1 bit క్యారీ. ది 7th bit ఆఫ్ ది అక్యుములేటర్ ఈజ్ మూవ్డ్ టు క్యారీ అండ్ ది క్యారీ బిట్ ఈజ్ మూవ్డ్ టు 0 bit ఆఫ్ ది అక్యుములేటర్. ఇక్కడ కూడా ఓన్లీ సిఎస్ ఫ్లాగ్ ఈజ్ ఎఫెక్టెడ్. అంటే మీకు ఆర్ఎల్సికి ఇంతకుముందుది
ఆర్ఎల్సికి రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్కి, ఇక్కడ మీకు ఆర్ఏఎల్కి చూడండి రొటేట్, ఇదేంటి రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్ త్రూ క్యారీ అంటే సిఎస్ ఫ్లాగ్తో ఇంక్లూడ్ అయ్యి మీకు ఏ0 దగ్గరికి మూవ్ అవుతుంది. ఇలాగైతే ఓన్లీ ఆర్ఎల్సిలో 7th బిట్ ఆఫ్ ది అక్యుములేటర్ ఒక్కటే మీకు సిఎస్ ఫ్లాగ్ వైపుకి లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ త్రూ 7th బిట్ ఆఫ్ ది అక్యుములేటర్ అనేది సిఎస్ ఫ్లాగ్కి మూవ్ అయ్యి నెక్స్ట్ సిఎస్ ఫ్లాగ్తో కలిపి మీకు ఏ0కి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఆర్ఏఆర్ రొటేట్ అక్యుములేటర్ రైట్ త్రూ క్యారీ, ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్, ఇది రైట్ సైడ్కి మళ్ళీ ఏ0 నుంచి రైట్ సైడ్ అంటే ఏ0 అనేది సిఎస్ ఫ్లాగ్కి వచ్చి సిఎస్ అనేది ఏ7కి వస్తుంది. ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్ ఈజ్ రొటేటెడ్ to write 1 bit through carry. The 0 bit of the accumulator is moved to carry and the carry bit to the 7th bit of the accumulator. Only CS flag is affected. అంటే మీకు ఈ రొటేషన్స్ ఏంటంటే క్యారీ ఫ్లాగ్ అక్యుములేటర్ లెఫ్ట్ సైడ్ కానీ ఆర్ఏఎల్ అంటే లెఫ్ట్ సైడు, ఆర్ఏఆర్ అంటే రైట్ సైడు అలా మీకు మూవ్ అవుతూ ఉంటుంది. అక్యుములేటర్ అంటే 7 బిట్స్ ఉంటాయి, పక్కన క్యారీ స్టేటస్ ఫ్లాగ్ తీసుకున్నాం. అంటే మీకు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తున్నప్పుడు క్యారీతో మీకు ఎడిషన్ అయితే మీకు క్యారీ వస్తుంది, సబ్ట్రాక్షన్ అయితే బారో తీసుకుంటాం. అలాంటప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం యూజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ అయితే ఆర్ఏఎల్, రైట్ సైడ్ అయితే ఆర్ఏఆర్. అలాగే ఆర్ఎల్సి ఆర్ఆర్సి లెఫ్ట్ త్రూ క్యారీ, ఇలా ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఏమంటాం మనం లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. ఏమేం చెప్పుకున్నాం లాజికల్ ఇన్స్ట్రక్షన్స్లో మనం ఎండ్ ఆపరేషన్స్, ఏఎన్ఏఆర్, ఏఎన్ఏఎం, ఏఎన్ఐ డేటా, అలాగే ఓఆర్ ఆర్ ఆపరేషను, ఎస్క్యూఆర్ ఆపరేషను, నెక్స్ట్ రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్, రొటేట్ అక్యుములేటర్ రైట్, ఇవన్నీ లాజికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. థర్డ్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సెట్లో 3 నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ డేటా ట్రాన్స్ఫర్, నెక్స్ట్ వన్ అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, థర్డ్ వన్ ఈరోజు చెప్పుకుంది మనం లాజికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సేమ్ దీనికి కూడా రెఫరెన్స్ బుక్స్ మీకు ఈ ఫస్ట్ యూనిట్కి రెఫరెన్స్ బుక్స్ ర్యామ్, ఏపీ మాధుర్, ఆదర్స్